నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను ఆనంద్. ఇక డీటెయిల్ చూస్తే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ పాపం వైసీపీదేనని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. బ్రిటిష్ పాలకులు కూడా తిరుమల వెంకటేశ్వర స్వామి జోలికి రాలేదని అన్నారు. దీని వెనుక పెద్ద కుట్ర కోణం ఉందని, కేవలం లడ్డూ విషయంలోనే కాదని అనేక విషయాల్లో గత వైసీపీ పాలకులు తప్పులు చేశారన్నారు. ఇక కుట్ర కోణాన్ని గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. దాదాపు 59 లక్షల కేజీల నెయ్యి కల్తీ జరిగిందని తెలిపారు. ల్యాబ్ కళ్ళు గప్పి టెండర్లు దక్కించుకున్నారు అంటూ సీఎం చంద్రబాబు ఆరోపించారు. ఇప్పుడు కల్తీ నెయ్యి ఎట్లా చేశారనేది ఇవన్నీ కెమికల్స్. మనందరం కెమికల్స్తో నెయ్యి తయారు చేశారని మాట్లాడుతున్నాం. ఆ నెయ్యి ఎట్లా తయారు చేశారంటే మోనోగ్లిసరైడ్స్, లాస్టిక్ యాసిడ్, ఇది యానిమల్ వెజిటబుల్ ఫ్యాట్ నుంచి వస్తుందని ఏదైనా కావచ్చు. ఈ రెండు ఫ్యాట్లో నుంచి ఆ కెమికల్ తీస్తారు. బీటా కెరాటిన్ రంగు కోసం, ఎసిటిక్ యాసిడ్ ఈస్టర్ వాసన కోసం, సింథటిక్ ఫ్లేవర్ నెయ్యిలా కనిపించడానికి, లబ్సా యాసిడ్ ఇది డిటర్జెంట్లో వాడతారు, అంటే అది కలిపితే ఆ నురుగు అవన్నీ రావడానికి. ఈ పక్కన మీరు చూస్తే అధ్యక్ష నెయ్యికి బేస్గా రిటైర్డ్ పామ్ ఆయిల్, పామ్ కెర్నల్ ఆయిల్, పామోలైన్, దానిపైన రసాయనాల రంగు కనిపించకుండా మార్కింగ్ ఏజెంట్ వినియోగం, దానిపైన ఈ రసాయనాలు అన్ని కలిపి ఎమర్సీ ఫైర్, ఇవన్నీ కూడా ఒక ఆర్టిఫిషియల్గా నెయ్యి తయారు చేయడానికి ఎన్ని విధాల ప్రయత్నం చేశారంటే అన్ని విధాల ప్రయత్నం చేసి, అదే మరిగా మహాపాపం మహామోసం అని మేము పెట్టింది ఆగ్మార్క్ పరీక్షలో RM వాల్యూ కోసం ప్రమాదకరమైన రసాయనంతో కల్తీ నెయ్యి. అంటే ఒక్క డౌట్ అధ్యక్ష మనందరికి రావాలి, ఎవడైనా దేవుని కోసం తక్కువ ధరకే ఇస్తున్నాడు అంటే మనం 4 సార్లు ఆలోచించుకోవాలి. దేవుని నైవేద్యం పవిత్రమైన నెయ్యితో చేస్తాం.